మన ఓటు కత్తెర గుర్తుంచుకో. రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి. రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి. నేను మీ చాడ గ్రామ పబ్బతి శ్రీధర్ రెడ్డిని. నేను సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిని. పబ్బతి శ్రీధర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటేసి మీరందరితో చాడ ప్రజలందరూ నాకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను చాడ గ్రామం లోకల్లో ఉంటోని, ఎక్కడనో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎలక్షన్ల గురించి వచ్చి ఉండడానికి రాలేదు. రైతు బిడ్డగా ఉండి ఏదో టైంలో అనుకోకుండా అయిందని కాకుండా నేను చాడలో ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఆపదకు సాపదకు 24 గంటల్లో ఉంటూ మీ ముందు ఉండి నేను యువకునిగా ముందుకొచ్చిన నా సొంత నేను ముందుకొచ్చి నా సొంత నిర్ణయాలతోటి పెద్ద మనుషుల సహకారంతో సూచనల మేరకు మన గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలని యువకునిగా ముందుకొచ్చిన నా సొంత నిర్ణయానికి 5 సంవత్సరాల వరకు సొంత నిధులతోటి గ్రామ పంచాయతీ వాటర్ ఫ్రీగా ఫిల్టర్ వాటర్ అందిస్తాననుకున్నాను. విలేజ్ని డెవలప్ చేయడానికి వచ్చిన ఏదో కుర్చీ కోసం రాలేదు. నేను పైసలు సంపాదించుకోవడానికి రాలేదు. కొంతమంది వ్యక్తులు అపోహాల మాటలకు అధికారం ఉంటేనే సర్పంచ్ ఉండాలని, అలా కాకుండా ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కాబట్టి నేను చాడ గ్రామ పంచాయతీని బాగుపరచడానికి ముందుకు దిగిన బరిలోకి. నన్ను చాడ గ్రామ ప్రజలందరూ చిన్నలు పెద్దలందరూ భారీ మెజార్టీతోని గెలిపించుకోవాలని నా యొక్క విన్నపం. స్థానిక సంస్థలలో చాడ గ్రామం పంచాయతీ నుంచి పబ్బతి శ్రీధర్ రెడ్డి గారు సర్పంచ్గా బరిలోకి దిగడం జరిగింది. కాబట్టి శ్రీధర్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు మరియు రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఏ నైట్ అయినా ఎవరికి ఆపద వచ్చినా కూడా ఇక్కడ ఉండి ఆదుకునేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని తప్పకుండా మనం అందరం గెలిపించుకొని మన గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. చాడ గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో నిలబడుతున్న శ్రీ పబ్బతి శ్రీధర్ రెడ్డి గారి కత్తెర గుర్తుకు చాడ గ్రామ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించరని మీడియా మిత్రుల ద్వారా కోరడం జరుగుతుంది. పబ్బతి శ్రీధర్ రెడ్డి గారిని ఎందుకు ఎన్నుకోవాలంటే ఒక 5 కారణాలు చెప్పడం జరుగుతుంది. మొదటిది, పబ్బతి శ్రీధర్ రెడ్డి గారు యువకుడు, గ్రామ సమస్యల మీద, ప్రజల యొక్క కష్టాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. రెండోది, వారు ప్రజలందరికీ 24 గంటలు తన సేవలను కల్పిస్తూ కష్టాలు నష్టాలు అన్నిట్లను కూడా పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి. 3, వారికి ఉన్న పరిచయాలతోటి గ్రామానికి ప్రభుత్వ నిధులే కాకుండా వారి పరిచయాలతోటి, పెద్దల సంబంధాలతోటి, వారి సొంత వ్యక్తిగత నిధులతోటి దాదాపు 15 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఖర్చు చేయడానికి వారితోటి పెద్దలతోటి హామీ ఇప్పించడం జరిగింది. 4, వారు గ్రామ పంచాయతీ యొక్క వాటర్ ఫిల్టర్ నీళ్లను 5 సంవత్సరాలను పూర్తిగా వారి సొంత నిధులతో ఫ్రీగా ప్రజలకు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. 5, ఎలాంటి మచ్చలేని వ్యక్తి, అందరికీ తలలో నాలుకగా ఉంటున్న వ్యక్తి. కాబట్టి పబ్బతి శ్రీధర్ రెడ్డి గారికి కత్తెర గుర్తుపై వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలకు విన్నవిస్తున్నాను. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కులాలు మతాలు అన్నీ కలిసి కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. వారికి ఈ రోజు వరకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 17 తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, కత్తెర గుర్తుకే మన ఓటు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా చాడ గ్రామ పంచాయతీ తరఫున పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా శ్రీధర్ రెడ్డి గారిని యువకుడు, ఉత్సాహవంతుడు, ఆపదంటే ముందుండే వ్యక్తి
అందుకోసం అతన్ని పెట్టడానికి మా పార్టీ తరఫున కానీ ప్రజల తరఫున కానీ నిర్ణయించుకొని అతన్ని బరిలో ఉంచాం. అదేవిధంగా ఆయన గ్రామ పంచాయతీకి దాతల సహాయంతో కూడా డెవలప్మెంట్ చేస్తని దాతలు కూడా ముందుకు వచ్చారు. తీసుకొచ్చుకున్నాడు ముందే ఎస్సీ కాలనీలో ఓ 10-15 లక్షల వర్క్ చేయడానికి. అదే పిట్టలగూడెంలో కూడా బోరు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా సొంత నిధులతో ఖర్చు చేయడానికి. అదేవిధంగా గడ్డగొల్లపై ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన సొంతం దాతల సహాయము ఆయన సొంతగా నిర్ణయం తీసుకొని కొన్ని నిధులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కోసం అతను నిలబడ్డాడంటే ప్రతి ఊర్లో ఉన్న పెద్దలు అందరూ సహకరించి దాతలుగా ముందుకు వస్తున్నారు. అందుకోసం ఎలాంటి ప్రశాంతంగా చాడ ఉండాలంటే శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మంచిగా అందరికీ అన్ని పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఉంటాడు కాబట్టి తను బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. అందుకోసమే ఇతన్ని మన ఓటేసి గ్రామ ప్రజలందరూ ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను అనుకున్నాం. అదే అతని పార్టీ గుర్తుగా కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తు వచ్చింది. అందుకోసం గ్రామ ప్రజలందరూ ఒకసారి గుర్తించుకొని కత్తెరకే ఓటేయగలరని మనవి చేస్తున్నాము. కత్తెర